హలో ఎవ్రీవన్, ఈరోజు మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది యాదాద్రిలో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మెట్టు మెట్టుకి స్వామివారి నామాలు ఉంటున్నాయి. అలాగే మన కింద నుంచి పైకి వెళ్ళే వరకు స్వామివారి దశావతారాలు పాలరాతితో చెక్కబడి ప్రతి మెట్ల దగ్గర ఉంటాయి. చూసారు కదా పైన, ఇది తిరుపతిలో చూసిన ఈ ఆలయ చరిత్ర హైదరాబాద్లోని యాదగిరి భువనగిరిలోని మల్లేపల్లి కొండపై ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలువబడే యాదాద్రి తిరుమల దేవస్థానం హైదరాబాద్కు కేవలం 47 కిలోమీటర్ల దూరంలోను, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలోను చాలా ఆకర్షణీయంగా నిలిచింది. పాక్షికంగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ఇటీవల భక్తుల కోసం ఈ ఆలయం తెరవబడింది. ఆలయం తర్వాత చాలా ప్రాముఖ్యత చెందింది. ఇది చాలా ప్రాముఖ్యంగా నిలిచింది. మల్లేపల్లి కుటుంబానికి చెందిన 22 ఎకరాల విశాలమైన భూమిలో ఉన్న ఈ కొత్త ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బాలాజీ ఆలయంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సుందరమైన స్వర్ణగిరి కొండపై దీని స్థానము ముఖ్యంగా చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి మొత్తం 108 మెట్లు ఎక్కినప్పటికీ సందర్శకులు విజయనగర చోళులు, చాళుక్యులు నిర్మాణమై శైలిని దీన్ని చూడవచ్చు. ఆలయ గోడలను అలంకరించే 4 రాజగోపురాలు విశాలమైన మండపాలకు దారి తీస్తాయి మరియు గర్భగుడిపై 5 అంతస్తుల విమానం గోపురంతో ముగుస్తుంది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహంగా చెప్పవచ్చు. ఇక్కడ 12 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహము అతి ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే 40 అడుగులు ఏకశిల హనుమంతుడి విగ్రహం ఉన్నప్పటికీ 120 అడుగుల హనుమంతుడి మండపం భారతదేశంలోని 2వ అతిపెద్ద మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇంకో ఆకర్షణీయమైన విషయం ఏంటంటే అతిపెద్దదైన 1.5 టన్నులు బరువైన భారీ గంట ఇక్కడ ఉంటుంది. అలాగే సమాన విగ్రహాలు, ఆవరణలో సంబంధిత నిర్మాణాలు, ప్రధాన శిల్పిగా చాలా శిల్పాలు చెక్కబడి ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుండి నైపుణ్యం కలిగిన శిల్పులను సేకరించి ఇక్కడ ఈ టెంపుల్ని రూపొందించినట్టు చూపిస్తారు. చాలా మంచి శిల్పాలు ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రధాన శిల్పి అయిన డిఎన్వి ప్రసాద్ గారు ఈ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించి వివిధ రాష్ట్రాల నుండి నైపుణ్యం కలిగిన శిల్పులను సమీపించి ఆలయాన్ని సముదాయాన్ని రూపొందించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానం, శ్రీవారి పాదపీఠం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ మండపం వంటి వాటిని ప్రాంతాలు ఇప్పటికే సందర్శించుటకు భక్తులు పెద్ద ఎత్తున భారీగా వస్తున్నారు. ఇంకా ఈ ఆలయంలో ప్రధానంగా ఆకర్షించేది జల నారాయణ స్వామి సన్నిధి. ఇది నీటితో నింపబడి గర్భగుడిని సాయంత్రం వేళ దీపాలతో ప్రకాశిస్తూ సందర్శకులను దృష్టిని ఆనందాన్ని కలిగించేటట్టు ఉంటుంది. అదనంగా శ్రీవారి పాదపీఠం, లక్ష్మీ నరసింహ మండపము, గరుడ స్వామి మండపము, కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి, గరుడ మండపము, గణేష్ ఆలయము ఉన్నాయి. అయితే అన్నదాన సత్రము మరియు కళ్యాణ మండపము ఇప్పటికీ నిర్మాణంలోనే ఉన్నాయి. ఆలయ విశేషాలు: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. ఇది త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజన్ స్వామి మంగళ శాసనాలతో స్థానిక వ్యాపారవేత్త మన్నేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించబడింది. సుమారు 22 ఎకరాలు ప్రాంగణంలో స్వర్ణగిరిని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూపొందించారు. ఇందులో తెన్నచార్య సాంప్రదాయాలను అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్రవేత్తలు రీత్యను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యాదాద్రి తిరుమల దేవస్థానాన్ని రూపొందించారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకులామాత ఉపలయాలతో పాటు పుష్కరిణి, వేద మంత్ర విగ్రహాలు మొదలైన జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది. అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామివారి ఊరేగింపులన్నీ ఆ రథం మీదే జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే భువనగిరి సమీపంలో స్వర్ణగిరి ఆలయానికి భక్తులు సౌకర్యానికి రీత్యా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుండి అందుబాటులోకి తెచ్చింది. ఇది ఉప్పల్ ఎక్సెస్ రోడ్ జేబీఎస్ నుండి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వేళల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి.
పండుగలు స్వర్ణగిరి ఆలయం ఏడాది పొడుగునా అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో ముఖ్యమైన పండుగ బ్రహ్మోత్సవం. వీటిని మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు. బ్రహ్మోత్సవానికి 10 రోజుల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిలో అనేక మతపరమైన మరియు సంస్కృతిపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఆలయము చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగల్లో వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు దీపావళి పండుగలు కూడా చాలా బాగా జరుగుతాయి. ఈ టైంలో జనాలు కిక్కిరిచిపోయి ఉంటారు, అంతమంది జనాలు ఉంటారు. ఇంకా ఫైనల్గా ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే నా అనుభూతి ప్రకారం ఈ స్వర్ణగిరి ఆలయం అనేది ఒక అందమైన మరియు పవిత్రమైన దేవాలయం. ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి తీర్థయాత్ర స్థలం మరియు తెలంగాణ సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాలి. ఇది చాలా సుందరమైనది.